దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ని చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ని చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి స్వాధ్యాయనంలో వృద్ధ దంపతులు మరణించినట్లయితే పైలోకాలలో వాళ్ళు ప్రశాంతంగా ఉండే జీవితాన్నే కోరుకుంటారని, అక్కడ విద్య నేర్చుకోవటానికి ఇష్టపడరని మనం చదువుకోవటం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. తాము బ్రతికుండగా స్తోమత ఉంటే ఎలాంటి వస్తువులను అమర్చుకుంటారో అలాంటివన్నీ పైన వాళ్ళు అమర్చుకుంటారు. అంటే వాళ్ళు ఒక ఇల్లు, ఒక తోట, మరి ఆ ఇంటిలో కావాల్సిన ఫర్నిచర్ అంతా, ఒక టీవీ, రేడియో, వాళ్ళకి ప్రశాంతత ఇక్కడ భూలోకంలో ఏదైతే వాళ్ళకి ప్రశాంతతగా అనిపించిందో అవి అయితే ఇక్కడ అమర్చుకోలేకపోయారో, ఏవైతే వాళ్ళు పొందలేకపోయారో అలాంటివన్నీ కూడా పైన వాళ్ళు అమర్చుకుంటారంట. అమర్చుకొని తన భార్య వచ్చిందాక భార్య చుట్టూ తిరుగుతూ, ఆవిడ హాస్టల్గా ఎప్పుడైతే బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ, హాస్టల్గా బయటకు వచ్చినప్పుడు కలిసి కాలక్షేపం చేస్తూ, తిరిగి ఆమె మరణించిన తర్వాత ఆమె సూక్ష్మ శరీరం, ఆమె ఆత్మస్వరూపంతో కలిసి అక్కడ జీవనం కొనసాగించడానికి ఇష్టపడతారంట వృద్ధ ఆత్మలు. ఇప్పుడు వాళ్లకు డబ్బుతో పని లేదు. ఇంకా వాళ్ళకి అక్కడ డబ్బుతో కొనాల్సిన వస్తువులు ఏవి ఉండవు. అక్కడ భావాలోచనే వాళ్ళు ఏది కావాలనుకుంటే అక్కడ అమరిపోవటం జరుగుతుందన్నమాట. ఆలోచనలో మాత్రం అన్నీ సమకూరిపోతాయి. ఏదైతే వాళ్ళు ఆలోచిస్తారో, ఏదైతే వాళ్ళు భావిస్తారో అవన్నీ. ఒక ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చేస్తుంది, ఒక సోఫా సెట్ కావాలంటే సోఫా సెట్ వస్తుంది, ఒక బెడ్ కావాలంటే బెడ్ వస్తుంది, ఒక టీవీ కావాలంటే టీవీ వస్తుంది, ఒక బండి కావాలంటే బండి వస్తుంది, కారు కావాలంటే అట్లాగా వాళ్ళు ఏది ఆలోచన శక్తితో ఏదైతే కావాలనుకుంటారో అది అక్కడ వాళ్ళ ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది. అది కూడా హాస్టల్గా ప్రత్యక్షం అవుతుంది. నిజంగానే దానికి పెట్రోల్ పోసి బండిని నడిపించాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎక్కి కూర్చొని పద అంటే అది పోతుంది. అట్లా ఉంటుందన్నమాట. దాంతోపాటు తరచూ తమని పని తగ్గించే వస్తువులు తలుచుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇలా తలుచుకొని సృష్టించుకున్న వస్తువులు ఒక్కోసారి వ్యాపార మనస్తత్వంతో ఉన్న ఆత్మల కళ్ళల్లో పడతాయి. అక్కడ కూడా ఉందన్నమాట. మరి ఇట్లాగా వీళ్ళు సృష్టించుకున్నవి వ్యాపారం చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కళ్ళల్లో పడతాయంట. వాటి వివరాలను గుర్తుపెట్టుకొని మరుజన్మలో అటువంటి వస్తువులను కొనుక్కుంటారు. ఈ వృద్ధ దంపతుల దగ్గర అల్ట్రా మోడర్న్ స్టీరియో సెట్ ఉంటుంది. తమకు సేవలు చేయటానికి వాళ్లకు కొంతమంది పని వాళ్ళను సృష్టించుకుంటారు. తమకు ఇష్టం వచ్చిన రంగు, రుచి, వాసనలతో పూలను సృష్టించుకుంటారు. ఇక్కడి వాతావరణానికి ఒక పరిమితి అంటూ ఉండదు కదా, ఎలాంటి మొక్కనైనా పెరుగుతాయి. అక్కడ వాళ్ళు సృష్టించుకునేదే కదా. మనలాగా మొక్కలు నాటి, విత్తనం నాటి, నీళ్లు పోసి పెరిగిందాక ఎదురు చూసి, ఆ వృక్షం పెరిగిన తర్వాత దానికి పండ్లు కాసిన తర్వాత వాటిని కోసుకొని తిని ఆనందించేంత అంత టైం అవసరం లేదు. అక్కడ వాళ్ళకి ఏ వృక్షం కావాలంటే ఆ వృక్షం తలుచుకుంటే అక్కడే వచ్చేస్తుంది, వెంటనే ఫలాలను కూడా ఇస్తుంది అనమాట. వాటిని హాస్టల్గా వాళ్ళు కోసుకొని కూడా తినొచ్చు అనమాట. అలా ఉంటుంది అక్కడ. ఇలాంటి వాతావరణాన్ని ఒక పరిమితి అంటూ ఉండదు. ఎలాంటి మొక్కలైనా అక్కడ పెరుగుతాయి. స్నేహితుల్ని ఆహ్వానిస్తారు. తాము సొంతంగా కనుగొన్నవి వాళ్ళకు చూపిస్తూ ఆనందిస్తుంటారు. ఇదిగో నేను ఈ వృక్షాన్ని ఆస్వాదించాను, ఈ వృక్షం ఇక్కడ నేను పెట్టాను అని చెప్పేసి అలా కూడా వాళ్ళు చూసి ఆ చెట్లని, ఆ తోటల్ని, ఆ పూలు కూడా అనేక రకాల పూలు వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారనమాట. పూల తోటల్లో విహరిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళ స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించి ఆనందిస్తూ ఉంటారంట. హాస్టల్ భూమికల్లో సుఖంగా జీవిస్తారు. హాస్టల్ భూమికల్లో చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా వాళ్ళు అక్కడ జీవించడం జరుగుతుందంట. బ్రతికుండగా తమకు నచ్చిన జంతువులు కానీ, పక్షులు కానీ ఉంటే వాటిని కానీ, వేరే వాటిని కానీ పెంచుకుంటారు. అక్కడ వీళ్ళకి నచ్చిన, ఇక్కడ కుక్క పిల్లని పెంచుకుందాం అనుకుంటారు, కానీ ఇంటి ఓనరు ఒప్పుకోరు అనమాట. అట్లాగా ఒక ఆవును పెంచుకుందాం అనుకుంటారు, దాన్ని ఇంటి ముందు కట్టేయడానికి ఒప్పుకోరు, రోడ్డు అవుతుంది, మరి అట్లా కుదరదు అని అంటారు. అట్లాగా వాళ్ళకి నచ్చిన జంతువుల్ని, పక్షుల్ని, జీవరాశుల్ని ఏటైనా పెంచుకోవాలి అని ఇక్కడ పెంచుకోలేకపోయిన వాటిని అక్కడ పెంచుకోవచ్చు అనమాట. హాస్టల్ ప్రపంచంలో వాళ్ళు ఎన్ని జంతువులనైనా పెంచుకోవచ్చు, ఎన్ని పక్షులతోనైనా
వాళ్ళ సహజీవనం చెయ్యొచ్చు అనమాట. అలా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు వర్ణించిన వృద్ధ దంపతుల ఆనందకర పరిస్థితి మనం అనుకున్నంత సర్వసాధారణంగా కనిపించదు. రకరకాల కారణాలుగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి భౌతిక ఆకర్షణ వల్ల ఇద్దరు కలుస్తారు. ఒక్కోసారి డబ్బు వల్ల, మరొకసారి ఒంటరితనం వల్ల కూడా ఇద్దరు వ్యక్తులు కలవటం జరుగుతుంది. నిజమైన ఆదర్శ దంపతులు కనపడటం బహు అరుదు. నిజమే కదా, నిజమైన ఆదర్శ దంపతులు ఎవరున్నారు? ఇప్పుడైతే ఈ జనరేషన్లో అయితే అసలుకి పెళ్ళైన ఒక నెలకే విడాకులు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ కనీసం సంవత్సరం కూడా వాళ్ళు కలిసి జీవించాలని, సంవత్సరం గడిచింది, ఒక బిడ్డ పుట్టిందని అంటే ఆహా పర్వాలేదు అనుకునే పరిస్థితిలో ఇప్పుడు ఉంది జనరేషను. ఆదర్శ దంపతులు ఒకరి కోసం ఒకరు ఆత్మార్పణ చేసుకుంటూ ఎంతో ప్రేమతత్వంతో కలిసిమెలిసి ఉండి స్నేహితుల్లాగా కలిసి ఉండే దంపతులు ఇప్పుడు ఈ లోకంలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట ఆదర్శ దంపతుల్ని. ఇప్పుడు అంతా కూడా కోపంతో, ద్వేషంతో, ఏదో అనుకోకుండా కలవటం, లేదా ప్రేమ అనే ఉచ్చుల్లో దిగబడిపోయి ఆ మోహంతో పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత విడిపోవటం, అట్లాగా జరిగే ఎక్కువ జంటల్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ అలాగా ఆదర్శ దంపతులుగా ఉన్నవాళ్ళు కనుక అలా ఆదర్శంగా జీవించి వాళ్ళు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండి వాళ్ళు జీవించి మరణించినట్లయితే అక్కడ పైలోకాల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశం ఉందని ఇక్కడ మనకి మాస్టర్స్ తెలుపుతున్నారనమాట. జీవితం పట్ల ఒకే రకమైన అవగాహన ఉండి ఒకే విధంగా పరిణామం చెందుతూ ఒకరి సమస్యల్లోకి అడుగుపెట్టి చూడగలిగే తెలివితేటలు మరొకరికి ఉండే దంపతులు అరుదుగా కనపడతారు. మరి అంతే కదా, భర్త ఎందుకు బాధపడుతున్నాడు, అతను బయట ఎన్ని పనులు చేసుకొస్తున్నాడో, అతనికి ఇంటికి సరిపోను ఆర్థికంగా సమకూరుస్తున్నాడో లేదోనని భార్య తెలుసుకొని అతనికి అడుగుజాడల్లో అతనికి అనుకూలంగా సహాయపడుతూ అతని శ్రమ పంచుకుంటూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు. మరొకరికి ఉండే దంపతులు అరుదుగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులు కలవటం చాలా అరుదుగా ఉంటుంది. ఇలాగా ఒకరినొకరు సహకరించుకొని మెలిగి జీవనం సాగించే దంపతులు చాలా అరుదుగా ఉంటారని చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక పరంగా చూస్తే తనకన్నా తక్కువ పరిణామ స్థితిలో ఉన్న స్త్రీ పట్ల ఒక విధంగా ఆకర్షించబడిన మగవాడికి అది మేలు చేస్తుంది. అప్పుడప్పుడు అయ్యో జాన్ పోయి మేరీని చేసుకున్నాడే, ఆ అమ్మాయి అతనికి తగదు కదా, ఏమంటావు అని మాట్లాడుకోవటం మన చెవిన పడుతూ ఉంది. ఒక పురుషుడు ఆదర్శంగా ఉండి ఒక అమ్మాయిని చేసుకుంటే ఇట్లాగా మాట్లాడుతుంటారనమాట. పోయి ఆ అమ్మాయిని చేసుకున్నాడు, ఇంకేం బాగుపడతాడు, ఇంకా అమ్మాయి సరదాలకి ఆ అమ్మాయి ఖర్చులకి వీడు ఇంకా సంకనాగిపోతాడని చెప్పి పక్కన చెవులు కొరుక్కుంటూ ఉంటారనమాట. అప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మాట్లాడే వ్యక్తి అనుభవజ్ఞుడైతే వారిద్దరు కలిసి బ్రతికే కొన్ని సంవత్సరాల కాలంలో ఇద్దరు లాభం పొందవలసి ఉంటుందని తెలుసుకుంటాడు. తగని జోడీగా కనపడే ఆ దాంపత్యం వల్ల వెంటనే కలిగే ఫలితం ఏమిటంటే ఇద్దరి వైపు నుంచి కష్టాల పరంపర విధిగా మొదలవుతుంది.